హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు పోపన్నం వేసుకుందాం రండి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలుపుతూ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. అయితే ఇక్కడ ఈరోజు ఏం జరిగిందంటే అది క్వాంటిటీ రైస్ మాత్రం ఒక్కరికి మాత్రమే ఉంది. నేను ఒక్కరికే చేద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా దాన్ని ఇద్దరికి చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇందులో ఏం యాడ్ చేశానో చూద్దాం రండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను వేయించినటువంటి పల్లీలు వేస్తున్నాను. నా దగ్గర వేయించి పెట్టుకునే ఉన్నాయి కాబట్టి అది చివరిగా వేస్తున్నాను. ఇవి కూడా వేసుకొని ఇంకాసేపు కలుపుకోవాలి. తర్వాత కావాల్సినంత ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసుకొని మరి కాసేపు కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్లో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు విడదీసుకున్నట్టు అన్నాన్ని వేసుకుందాము. అయితే ఇది అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఈ క్వాంటిటీ పెంచడం కోసం అని చెప్పేసి నేను ఈ అన్నం వేసిన తర్వాత కొద్దిగా మరమరాలను కూడా తీసుకొని వాటిని ఒకసారి వాటర్లో వేసి గట్టిగా పిండుకొని ఆ అన్నంతో పాటు అన్నం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అన్నంతో పాటు ఆ మరమరాలను కూడా వేస్తున్నాను. ఇదే అండి నేను వేసినటువంటి చిన్న సీక్రెట్. ఇది ఎవరికి గుర్తుపట్టలేకపోయారు. ఈ క్వాంటిటీ కూడా చూడండి బాగా పెరిగింది. ఒక్కరికి అయ్యేది ఇద్దరికి అయింది, ఇద్దరు కాదు ముగ్గురికి కూడా అవుతుంది. ఇది అలా చేశాను. అసలు ఎవరు గుర్తుపట్టలేదు. చాలా టేస్టీగా కూడా ఉంది. అన్నంతో పాటు కలిసిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.